నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. నిజంగా మనం అందరం చదువుకుంటా ఉన్నాం. స్టూడెంట్స్, విద్యార్థులు, ఇప్పటికీ ఉన్నటువంటి ఉద్యోగులు, అధ్యాపకులు, ఎంతోమంది మేధావులందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఏ దేశానికైనా అన్ని దేశాల విషయం పక్కన పెడితే భారతదేశం, మన దేశానికి ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్. అలాగే భారతదేశానికి ప్రథమ పౌరురాలైనటువంటి ద్రౌపది ముర్ము గారు ఒక దళిత బిడ్డ, సంతాల్ తెగకు చెందినటువంటి మహిళ. ఆమె ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఈరోజు కూర్చున్నారు, రాష్ట్రపతి స్థానంలో. తలమానికమైనటువంటి హోదా అది. అయినప్పుడు నిన్న జరిగినటువంటి శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ ఏదైతే జరిగిందో అయోధ్య నగరంలో, అది దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు ఒక సంపూర్ణ ఘట్టం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరాలు, వచ్చేటువంటి ఎన్నో తరాలు చేసుకున్నటువంటి పుణ్యం రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ. మరి భారతదేశానికి ప్రథమ పౌరుడు అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని ఎందుకు, ఏ విధంగా ఆహ్వానం వారికి అందలేదో, ఏ విధంగా వారిని ఆహ్వానించలేదో, ఇదే అందరికీ కూడా ఒక సందేహం ఉన్నది. ఇక్కడ మేము పార్టీల పరంగా మాట్లాడతలేం, ఏ పార్టీ సిద్ధాంతం గురించి మేము మాట్లాడతలేం. ఉంటుంది కదా ఒక సందేహం. ఆ సందేహం ఎందుకు వస్తుందంటే, ప్రథమ పౌరురాలు, దేశానికి ఉన్నటువంటి ఆమె పాల్గొనాల్సినటువంటి ఒక అపూర్వమైనటువంటి ఘట్టం కాబట్టి ఖచ్చితంగా పాల్గొనాల్సినటువంటి సందర్భం. అటు పోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా హాజరవ్వడం జరిగింది. మరి ఆ రాష్ట్రానికి ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారు కూడా అక్కడ లేరు. అక్కడ కూడా ఒక సందేహం వచ్చింది. దేనికి ఒక దైవికమైనటువంటి విషయంలో, ఒక దైవత్వాన్ని ప్రతిబింబించేటువంటి విషయంలో రాజకీయాలు ఏమైనా కొలువు తీరాయా? అక్కడ రాజకీయంలో ఏమైనా ఏ విధంగా అవమానం జరిగిందా? రాజకీయ లోపల ఏమన్నా ఇది జరిగిందా అనేది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది, మనకు కావాల్సినటువంటి అపూర్వ ఘట్టం అయితే అయిపోయింది అని అనుకుందాం. కానీ ఇక్కడ తొలుస్తున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, దేశానికి ప్రథమ పౌరులైనటువంటి ద్రౌపది ముర్ము గారి దగ్గరే అంత అవమానం జరగాల్సినటువంటి విషయం ఏంటి అంటే, రాష్ట్రపతి గారు ఏమన్నా మీరు తెచ్చేటువంటి ఆర్డినెన్స్ల మీద సంతకాలు చేయడానికేనా? ఇలాంటి విషయాలల్లా పట్టించుకోరా? లేకపోతే అసలు ఏంటి? ఒకవేళ మీరు ఏమైనా ఆహ్వానం ఇచ్చారా? ఆమె రాలేకపోయిందా? గవర్నర్ గారికి కూడా ఇచ్చారా? ఆహ్వానం అందిందా? తను కూడా రాలేకపోయారా వారు కూడా అని మాకు తెలుస్తున్నటువంటి ఇన్ని సందేహాలలో ఏ విధంగా కూడా ఒక పార్టీనో, ఒక సిద్ధాంతాన్నో, ఒక వ్యక్తినో కూడా విమర్శించేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులుగా మేము ఇది మాట్లాడడం లేదు. కనీస అవగాహన ఉండి ప్రథమ పౌరురాలుగా అక్కడికి రావాల్సినటువంటి సందర్భంలో రాష్ట్రపతి గారు ఎందుకు రాలేదు? ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి గవర్నర్ గారు అక్కడ ఆ సందర్భంలో ఎందుకు లేరు అనేటువంటి ప్రశ్ననే మేము సంధిస్తున్నాం తప్పితే, ఎవరి గురించి, ఒక వ్యక్తి గురించో ఇంకొక వ్యక్తి గురించో మాట్లాడేటువంటి మాటను మేము తీసుకొస్తాలేం. ఇది గమనించాలి ప్రజలందరూ కూడా. ఆ క్రిటిసిజం అనేది, రాజకీయ వ్యవస్థలో ఎన్నో రాజకీయ అంశాలు ఉంటాయి. ఒక మనిషిని, ఒక పార్టీని విమర్శించాలంటే విభిన్నమైనటువంటి కోణాలలో కూడా మనం ప్రశ్నించవచ్చు. ప్రశ్నల బాణాలను సంధించి విమర్శించేటువంటి అవకాశాలు కోకొల్లలుగా జరుగుతూ ఉంటాయి. మరి ఇన్ని సమయాలు, ఇన్ని సందర్భాలు దొరికినప్పుడు ఈ రాజకీయాలలో ఎందుకు ఇవన్నీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేటువంటి విషయాలను, ప్రజల మీద పూసేటువంటి విషయాలను రాజకీయాల్లో తీసుకురావడం? నిజమైన రాజకీయం అంటే ఏంటిది? ప్రజలకు సేవ చేయడం. ప్రజలకు సేవ చేయడానికి కుటుంబాలను వదిలి, వాళ్లకు ఉన్నటువంటి వ్యక్తిత్వాలతోని బయటకు వచ్చి ఏదో చేయాలి, దేశానికి ఏదో చేయాలి, ఎక్కడికో తీసుకుపోవాలి, ప్రజలకు ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తులు మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తులే ఉన్నారని అనుకుందాం. ఉంటారు, రాజకీయం అంటే అది. మరి ఏ విధంగా ప్రథమ పౌరురాలు, అది ఒక దళిత, ఇదికి ఒక తెగకు చెందినటువంటి ప్రధానమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక మహిళ, ఆమెకు ఆహ్వానం అందకపోవడానికి కారణాలేంటి? రేపటి రోజున భవిష్యత్ తరాలకు ఇది ఏ విధంగా ఇది ఒక మెసేజ్, ఒక సందేశం వెళ్తుంది? గవర్నర్ గారు ఎందుకు రాలేదు? ఈ సందేశం ఎటు వెళ్తుంది?
ఇవన్నీ కూడా చూసుకొని ఇదే అసలు ఏందిరా బాబు ఈ రాజకీయాలల్లో జనాల మనోభావాలను దెబ్బతీసేటువంటి విషయాలను తీసుకురావడం ఎందుకు? ఇటు వస్తే తెలుగు రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే ప్రముఖమైనటువంటి నాయకుడు, సినీ ఇండస్ట్రీలో ఉండి ఎంతోమంది మన్ననలు పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక మనిషికి తన నిజ జీవితంలో తన వ్యక్తిత్వానికి తగ్గట్టు ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా వారి లైఫ్లో జరిగినటువంటి ఎన్నో వ్యక్తికి ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఉండి ఉండవచ్చు. అది పర్సనల్. ఒక వ్యక్తిని పర్సనల్ విషయాన్ని ఎజెండాగా తీసుకొని జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే ఇంకా వారి అనుచరులు కావచ్చు, వేరే పార్టీలు కావచ్చు, అటుపోతే టీడీపీ నాయకులు కావచ్చు, చాలామంది కూడా విమర్శలకు గురి చేయడం జరిగింది. రాజకీయాన్ని పర్సనల్ లైఫ్లకు తీసుకొచ్చి ఇంట్లో ఆడవాళ్ళ మీద రుద్దడం, 3 పెళ్ళిళ్ళు జరిగాయి, ఈయన రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అని అంటే, ఒక మనిషిని రాజకీయంగా సైకలాజికల్గా ఏమైనా ఇది చేయడానికి అది మీ ఎజెండా అయితే దానికి చాలా వేరే దారులు ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వాళ్ళ వ్యక్తిత్వ విషయాలను బయటకు తీసుకొచ్చి మాట్లాడడం, మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంట్లో చక్కగా ఉన్నారా అంటే అది లేదు కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చి జనాల నోర్లు ఇప్పించడానికి తప్పితే ఇంకొక విషయం ఈడ లేదు. పవన్ కళ్యాణ్ గారు సేవ చేయాలని, వారి వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం, ఒక జనాలకు యువతకు ఆదర్శమైనటువంటి వ్యక్తి. ఎంతో మందికి ఆయనను అనుసరిస్తూ ఉంటారు, అనుకరిస్తూ ఉంటారు. అన్ని విధాలుగా సమాజంలో నిలదొక్కుకోగలిగినటువంటి ప్రజా సమస్యల మీద ఒక పట్టు సాధించినటువంటి వ్యక్తిగా కూడా ఆయన నిలబడ్డారు. అలాంటి వ్యక్తిని నిలువునా నిలబెట్టి విమర్శించడం, అది వ్యక్తిత్వ విషయాలను వ్యక్తిగతంగా వెళ్ళడం, తన లైఫ్లోకి తొంగి చూడడం అనేది మాత్రం రాజకీయ అంశాలను వాటికి క్రోడీకరించి మాట్లాడడం ఏ విధంగా పద్ధతి అయినటువంటి విషయం కాదు. ఇలాంటి విషయాలకు అసలు జనాలకు కావచ్చు, రాబోయే యువతకు కావచ్చు, రేపు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నటువంటి విద్యార్థులకు కావచ్చు నేర్పాల్సినటువంటి విషయాలా ఇవి? బాహాటంగా మాట్లాడాల్సినటువంటి ఒకటి ఇవి? ప్రస్తుతం సోషల్ మీడియాలు కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు, విపరీతంగా పెరుగుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఒకటి చెప్తే ఇదిగో తోకంటే అదిగో పులి అనేటువంటి ప్రపంచంలో, అలాంటి సమాజంలో బతుకుతున్న మనం, మీరు మాట్లాడేటువంటి ఆ బాహాటమైనటువంటి మాటల విషయానికి వస్తే దానికి ఇంకొక 10 జోడించి చెప్పేటువంటి సమాజం ఇది. దీని ద్వారా జరిగేటువంటి లాభం ఎంత, సమాజానికి జరిగే నష్టమే ఎంత? నష్టమే ఎక్కువ పాలుంటుంది. రేపు ఎవరన్నా పిల్లలు రాజకీయంలోకి రావాలన్నా కూడా వ్యక్తిగతంగా ఏదైనా తప్పు జరిగినా అది వాళ్ళ చేతిలో ఉండదు. దానికి వెనకాడాల్సినటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద జరిగేటువంటి విమర్శలు కావచ్చు, దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి గారి మీద కావచ్చు, ఇవన్నిటిని కూడా ఒక దృష్టికి తీసుకొచ్చి వీరికి సందేహం అనేది క్లారిటీగా ఈ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.